నమస్తే ఇదర్ నిజం టీవీకి స్వాగతం. ముందుగా పొద్దుగాల అసలు విద్యా వ్యవస్థ మీద ఎలా ఉండబోతుంది, అసలు విద్యా వ్యవస్థ ప్రైవేటుకు ప్రభుత్వానికి మధ్య తేడా ఏంటిది, దాని మీద ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రైవేటు ధీటుగా పోటీ పడలేకపోతున్నాం. గుజరాత్ తరహాలో టీచర్లకు సింగపూర్లో శిక్షణ, విద్యా సంస్కరణల సంక్షంలో శ్రీధర్ బాబు ఏమంటున్నారంటే వీళ్ళు ప్రైమరీ నుంచే ఏఐపై అవగాహన ఇస్తారట. ప్రైమరీ తరగతుల నుంచే విద్యార్థులకు కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. హై స్కూల్ స్థాయిలో ఏఐ ద్వారా విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంచుకునేలా చూడాలన్నారు. ఎలాంటి విభేషాలు లేకుండా కన్సల్టెంట్ సేవలు వినియోగించుకోవాలన్నారు. మనలో ఆలోచన కన్నా వారి ఆలోచన వాస్తవికంగా ఉంటుందన్నారు. వచ్చే తరం పిల్లలను ప్రపంచ స్థాయికి విద్య అందించగలరే వాళ్ళు పోటీ ప్రపంచంలో నిలబడతారన్నారు. ఈ విషయాన్ని గుర్తుగే మార్పును స్వీకరించుంటాలని అవసరం అన్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు ఒక 30 మంది నుంచి 40 మంది టీచర్లను సింగపూర్ పంపించి మొత్తం మోడర్న్ విద్య అంటే అధునాతన టెక్నాలజీ తోటి విద్యను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు అక్కడ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ విద్యను ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి అంటూ ఉన్నారు. నిజంగా ఈ ప్రైమరీ స్కూల్ టీచర్లకు సంబంధించిన విషయం మాట్లాడుకుంటాం మనం. మ్యాక్సిమం ఇప్పుడు వీళ్ళ విషయంలో వచ్చేసి ప్రైమరీ స్కూల్ టీచర్లలో 1 నుంచి 3వ తరగతి చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమ్సే కమ్ వాళ్ళ పేరు తెలుగులో పేరు రావాలి. ఇది అవుట్పుట్ చూసుకున్నట్టయితే విద్యను టీచర్ ఇచ్చిన అవుట్పుట్ ఏదైతే స్టూడెంట్స్కి ఉందో దాంట్లో కమ్సే కమ్ 1 నుంచి 3వ తరగతి చదివే పిల్లలకు ఎవరి పేరు చెప్పినా కానీ ఉత్తానే ఆడ పలక పెట్టి పలానా పేరు చెప్తే రాయరా బాబు అంటే రాసేటట్టు ఉండాలి. ఇక 3 నుంచి 5వ తరగతి చదివే పిల్లగానికి కమ్సే కమ్ 10 ఎకరాలు మాత్రం కంపల్సరీగా రావాలి. ఇది విద్య అవుట్పుట్. అసలు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే 3వ తరగతి చదివే పొలాగానికి కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో అసలు వాళ్ళ పేరు రాయాలన్నా కానీ తిరమర రాసే పొజిషన్కి అవుతున్నది. అగో అంత అవుట్పుట్ ఇస్తూ ఉన్నారు మన ప్రభుత్వ పాఠశాల గురువులు. ఇక 5th క్లాస్ పొలాగానే చూసుకుంటే అసలు 5th క్లాస్ పొలాగా ఎక్కమే రాని ఈ పొజిషన్లో ఉన్నారు. ఇక ప్రైవేట్ విషయం చూసుకున్నట్టే ప్రైవేట్ దాంట్లో 1000 డొనేషన్ ఇచ్చి చేసుకున్నప్పటికీ ఒక శ్రద్ధ పెట్టి దాన్ని ఒక గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తారు. లక్షల డొనేషన్ పెట్టిన స్కూళ్ళలో అయితే ఒక డిసిప్లైను ఒక విద్యార్థి మైండ్ సెట్ ఎలా ఉంది దాని మీద చర్చించి ఒక టీచరు ప్రొసీడ్ అవుతాడు. ఇక వీళ్ళది ఎలాగున్నది అంటే ఇప్పుడున్న పొజిషన్లో గురువులది, నేను ఏ గురువును విస్మరించట్లేదు, నేను ఎవరిని తప్పుపట్టట్లేదు, ఇప్పుడున్న విద్య అలా ఉంది అని చెప్పని అంటా ఉన్నా. ఇక తెల్లారు లేస్తే మనోడు 9 గంటలకు 9:30కు రావాలన్నా 5 గంటలకు పోవాలన్నా గంతే. ఇక వాళ్ళకు విద్య ఏం నేర్పిస్తూ ఉన్నా వాళ్ళకు ఎటువంటి విద్య వస్తూ ఉన్నది, అలా దొంగవాడు తయారవుతాడు, మంచోడు అవుతాడు, ఎవరికి చదువు వస్తుంది ఎవరికి చదువు వస్తలేదు. బోర్డు మీద 4 అక్షరాలు రాసినామా ఆడు కాపీలో రాసుకున్నాడా, టైం అయిందా ఇళ్ళకి వచ్చినామా, ఏసీ రూమ్లు అయిపోయినాయి. ఇక ఈ మధ్యలో అయితే కొంతమంది గురువులు కొంతమంది అందరిని అనట్లేదు కొంతమంది ఇక రోజులు పంచుకుంటారట. ఎట్లా అని అంటే ఈరోజు ఒక మేడం వస్తే ఆ మేడం నువ్వు ఒక 3 రోజులు చూసుకో, నేను 3 రోజులు లీవ్లో ఉంటా, ఇక నేను వచ్చినాక నువ్వు అని చెప్పి లీవ్లో పోయే పొజిషన్లో నడుస్తుందట విద్యా వ్యవస్థ. ఇక కొత్తగా ఇన్స్టాగ్రామ్లో వచ్చినాయి. ఇక ఏమున్నది 9:30 10 గంటలకు పోతాండ్రు, ఆడ కూర్చుంటారు, అరే బాబు అందరు బుక్కులు పట్టి చదువురా అంటారు. ఇక వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతారు. ఇక వీళ్ళ రీల్స్ వీళ్ళు చూసుకుంటే ఉంటారు, వాళ్ళ రీల్స్ వాళ్ళే చూస్తారు. ఆడ గిట్ల తయారైంది విద్యా వ్యవస్థ. ఇక రీల్స్ వేసుకుంటా వీళ్ళు ఉంటే వాళ్ళేమో అక్కడ నానా సంకలనం అయిపోతారు పూర్వలకు. మొదటి దశ నుంచే ప్రభుత్వ పాఠశాల అయిన మొదటి దశ నుంచే మైండ్ సెట్టే మారుతలేదు. చిన్న విత్తనం అప్పుడే దాన్ని వంచితే పెద్ద అయ్యాక అదొక మంచి వృక్షం అవుతుంది.
చిన్న విత్తనం అప్పుడే దాన్ని టార్గెట్ చేసి పక్కన పెడితే రేపటి భవిష్యత్తులో మిల్లర్ పని పోయే పరిస్థితికి వస్తుంది. ఏదైనా గురువు ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో గురువు ఒక పెద్ద బహుమానం ఇచ్చేది ఏంటిది అంటే విద్యార్థులకు ఒక చదివే గంతే. ఆయన కిడ్నీలు వద్దు, ఆయన గుండెకాయలు అది ఏమొద్దు, అదే. సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ విషయం చూసుకున్నట్టయితే ప్రైవేటు ధీటుగా పోటీ పడలేకపోతున్నాం. ఎందుకు? ఎన్ని లక్షలు కోట్ల ఖర్చు పెడతా ఉన్నారు, ఎన్ని వేల కోట్ల ఖర్చు పెడతా ఉన్నారు విద్యా వ్యవస్థకు. ఎందుకు ఇలా జరుగుతుంది? మనతో ఒక మిత్రుడు ఉన్నాడు, ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఇలా అవుతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎట్లున్నారు అన్న? బాగున్నారా? సూపర్. ఏం సార్ ఎట్లున్నది కదా వ్యవస్థ? ఒకటన్న, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషను ప్రైవేటు ధీటుగా పోటీ పడలేకపోతున్నాం అంటున్నారు ఒకటి. అయితే విద్యకు దగ్గర ప్రభుత్వాలు ఎంత లేదన్నా 1000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నది. ఎందుకు ప్రైవేటు ధీటుగా పోటీ పడలేకపోతున్నారు వీళ్ళు అసలు? అన్న సంతోషం. ముందుగా ఇదే నిజం టీవీకి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. విషయం ఏంటంటే శ్రీధర్ బాబు గారు ప్రైవేటుకు ధీటుగా పోటీ పడలేకపోతున్నాం అనే అంశాన్ని అది ఆత్మ విమర్శగా చెప్తే మాత్రం అభినందించాల్సిందే. ఓకే. ఒక రకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్నే నడిపిస్తున్నాడు, ఒక రకంగా ముఖ్యమంత్రిని కూడా గైడ్ చేస్తున్నాడు అనే ఒక గుడ్ విల్ ఆయనకు ఉంది. ఆయన ఇంటలెక్చువల్ కూడా మంత్రిగా ఒక విజన్ ఉన్న నాయకుడు. ఎస్. కానీ మరి విద్యాశాఖ మంత్రి ఎవడు తెలంగాణ రాష్ట్రానికి? ఫస్ట్ పోటీ పడలేకపోతున్నాం సరే, అదొక భాగం. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఎవరు లేరు, ఇప్పటి వరకు లేనటువంటి పరిస్థితి ఉన్నది. అయితే మంత్రి గారు ఇంకో మాట ఏమంటారు, గుజరాత్ తరహాలో టీచర్లకు సింగపూర్లో శిక్షణ. ఒక మాట ఏంటంటే నిజంగానే మీరు ప్రైవేటుకు ధీటుగా పోటీ పడతలేరు అనుకుంటే మీకు నేను ఇచ్చే సలహా ఏంది అని అంటే, విద్యార్థి సంఘాలు కొన్నేళ్ల తరబడి పోరాటాలు చేస్తున్నాయి. ఎస్ఎఫ్ఐ లాంటి విద్యార్థి సంఘాలు కొన్నేళ్ల తరబడి పోరాటాలు చేస్తున్నాయి. మీకు ఒకవేళ సూచనలు కావాలనుకుంటే విద్యార్థి సంఘాలను, ఎస్ఎఫ్ఐ లాంటి విద్యార్థి సంఘాలను పిలిపించి వాళ్ళని కూర్చుని పెట్టుకొని అడిగాటి చాలా క్లియర్ కట్గా మీకు చెప్తారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఒక ఇంటలెక్చువల్గా ఉన్నటువంటి మంత్రి, విజన్ ఉన్న మంత్రి ఆ మాట మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే కొఠారి కమిషన్ చెప్తుంది విద్యాశాఖకు, విద్యారంగానికి 30% నిధులు కేటాయిస్తే విద్యారంగం చాలా అభివృద్ధి చెందిద్ది, దాని విజ్ఞాన రూపాలు మార్చుకుంటూ ప్రపంచానికి కావాల్సిన శాస్త్రీయ సాంకేతిక రంగాలలో విద్య అభివృద్ధి చెందుద్దని ఆ కొఠారి కమిషన్ చెప్తుంది. మరి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు? ఫస్ట్ ప్రైవేటుకు ధీటుగా తర్వాత పోటీ పడదాం. మన ప్రభుత్వ విద్యారంగానికి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు? ఎంత శాతం నిధులు కేటాయిస్తున్నారు? ఈరోజు విద్యారంగం అభివృద్ధి చెందాలంటే ఒక 30% నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ సిస్టాన్ని తీసుకొచ్చి, లేదు అనుకుంటే మీరు ఇంకా చేయగలుగుతారు అనుకుంటే, అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో టీచర్లు, మేధావులు మిమ్మల్ని గెలిపించుకున్నది ఎందుకు అని అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వస్తాయి, విద్యాశాఖలో సమూల మార్పులు జరుగుతాయి, విద్యారంగం అభివృద్ధి చెందిద్ది అని చెప్పి ముఖ్య ఉద్దేశంతో మీకు అవకాశం ఇచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా మంత్రి గారికి విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలనే బలమైన కోరుకుంటే మా సూచన ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ధైర్యం ఉన్న ప్రభుత్వంగా కామన్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని అవలంబించండి. కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే కలెక్టర్ కొడుకు నుంచి టీచర్ కొడుకు, సామాన్యుని కొడుకు వరకు కూడా ప్రభుత్వ బళ్ళలోనే చదవాలి. అది ఆ కామన్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని మంత్రి, ఎమ్మెల్యే కొడుకు కూడా ప్రభుత్వ స్కూళ్ళలో చదవాలి. అటువంటి కామన్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఒక్కసారి మీరు అవలంబించి చూడండి, ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎందుకు బలపడదో చూద్దాం. ఈరోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఖాళీలుగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయండి, ఖచ్చితంగా అభివృద్ధి చెందిద్ది. కనీస మౌలిక వసతులు కల్పించండి, ఖచ్చితంగా అభివృద్ధి చెందిద్ది. మన టీచర్లను సింగపూర్ తీసుకుపోయే పరిస్థితులు ఏం లేరు. ఇప్పుడు ఈ 30-40 మంది టీచర్లను సింగపూర్ వైపు అధునాతన టెక్నాలజీ కోచింగ్ తీసుకోవడం వల్ల విద్యా వ్యవస్థ మారుతుందా? ప్రత్యేకంగా సింగపూర్కి ఎందుకు తీసుకుపోవాలి? సింగపూర్కి తీసుకుపోయే అవసరం ఏముంది? ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో టీచర్లు అందరూ ఏం గుడ్డోళ్ళేం కాదు, చాలా పెద్ద మేధావులు, వాళ్ళు కష్టపడి చదువుకొని వచ్చిన వాళ్ళు. మీరు అవకాశం ఇచ్చి వాళ్ళకి నిధులు కేటాయించండి, వాళ్ళు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు అంటున్నా. ఇప్పుడు టీచర్లను సింగపూర్ దాకా మీరు తీసుకుపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి విద్యారంగానికి వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ కేటాయిస్తే సింగపూర్ తరహాలో విద్యను వాళ్ళే అందిస్తారు అంటున్నా.
ఇప్పుడు అధునాతన బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఆ మెస్కు సంబంధించి అయినా కానీ ప్రతి ఒక్కటి అలవేజ్ చేస్తున్నప్పటికీ అసలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థికి అంత మాత్రం ఎందుకు చదువు రావడం లేదు? అసలు ఎందుకు? అంటే విద్యార్థి లోపమా, టీచర్ లోపమా? నేనేమంటున్నా అంటే గణేష్ గారు, విద్యా వ్యవస్థలో ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం విద్యను కోరుకుంటున్నారు. ప్రైమరీ స్థాయి నుంచి. అసలు ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థుల్ని తల్లిదండ్రులు పంపించడానికి ప్రధాన కారణం ఏంది? రానున్న భవిష్యత్తులో మా పిల్లలు, మా తరం పిల్లలు కనీసం ఇంగ్లీష్ మాట్లాడాలి, ఈ ప్రస్తుత సమాజం ఇంగ్లీష్ మాట్లాడాలి అని చెప్పి వాళ్ళకు గుంటో 2 గుంటలో ఉంటే అవసరమైతే దాన్ని నమ్ముకొని అయినా కూడా లక్షల ఫీజులు చెల్లించి ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు కదా. ప్రైవేట్ స్కూళ్ళకి పంపించడానికి ప్రధాన కారణం ఏంది? ఇంగ్లీష్ మీడియం విద్యనే కదా. మరి ఆ ఇంగ్లీష్ మీడియం విద్య ప్రభుత్వ స్కూళ్ళల్లో కేటాయించి, ప్రత్యేకంగా టీచర్లను కేటాయించి మీరు దాన్ని చేస్తే ఖచ్చితంగా ప్రజలు స్వాగతిస్తారు, ప్రభుత్వ స్కూళ్ళకు పంపిస్తారు. మీరు అభివృద్ధి చేస్తే, విద్యారంగానికి ఆ నిధులు కేటాయిస్తే ఖచ్చితంగా పిల్లలు బాగా చదువుకుంటారు. వాళ్ళ కనీసం మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందిస్తే బాగా చదువుకుంటారు. వాళ్ళ కనీస మౌలిక వస్తువులు కల్పిస్తే బాగా చదువుకుంటారు. వాళ్ళకు మీరు సింగపూర్ తరహాలో అక్కడ ఎట్లా విద్యా వ్యవస్థ ఉందో ఇక్కడ విద్యా వ్యవస్థకు పెద్ద పీట ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది. కానీ అది చేయకుండా, నిధులు కేటాయించకుండా ప్రైవేట్తో పోటీ పడతలేమనంటే కార్పొరేట్లు ఎందుకు అదైతున్నాయి? కార్పొరేట్ల మీద అసలు కార్పొరేట్లకు పర్మిషన్లు ఇచ్చేది ఎవడు? ప్రభుత్వమే. మరి ప్రభుత్వం కార్పొరేట్లకు పర్మిషన్ ఇచ్చుకుంటా మేము పోటీ పడలేకపోతున్నామని అసమర్థత కామెంట్ని ఇవ్వడము అనేది ఎంత బాధాకరం రాష్ట్రానికి. ఇప్పుడు సరే, అసమర్థత అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు గుజరాత్లో కూడా టీచర్ల తరహా అనేది అధునాతన టెక్నాలజీ అంటున్నారు. మరి గుజరాత్ ఎందుకు అంతగానో డెవలప్ చెందింది, మన తెలంగాణ ఎందుకు కాకపోయింది విద్యా వ్యవస్థ గురించి? మంత్రి గారిని నేను ఒకటి ఏం కోరుతున్నా అంటే, నిజంగా గుజరాత్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటే, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుందో ఒక్కసారి ప్రజలకు వివరణ. నా సూచన ఏంది అని అంటే, ఈ దేశంలోనే కేరళలో నెంబర్ 1 ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. కేరళలో నెంబర్ 1 ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. ఒక్కసారి కేరళ మీరు అధ్యయనం చేయండి. కేరళ వాళ్ళు కూడా సింగపూర్ తీసుకెళ్తుర్రా లేదంటే స్విట్జర్లాండ్ తీసుకెళ్తుర్రా ఒక్కసారి కనుక్కోండి. కనుక్కుంటే గుజరాత్ తరహాలో ఏం అవసరం లేదు. కేరళకి వెళ్తే కూడా విద్యా వ్యవస్థ ఎట్లుందో తెలుస్తుంది. అందుకోసం ఫస్ట్ మంత్రి గారు బలమైన నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఫస్ట్ విద్యారంగానికి 30% నిధులు కేటాయించారు. నెంబర్ 2, ఇప్పుడు విద్యాశాఖ మంత్రిని పెట్టినంత మాత్రాన విద్యా ప్రక్షాళన జరుగుతుందా? ప్రత్యేకంగా ఒక శాఖకు ఒక మంత్రి ఉండడం వల్ల దాని మీద గైడ్ చేస్తాడు కదండి. ఇప్పుడు మంత్రి గారు విద్యాశాఖ మంత్రా? కాదు. కానీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ విద్యాశాఖ మంత్రి ఎవరో తెలియదు అంటున్నా నేను. ఉంటే మారుతుందా అని కాదు. ఎందుకు? ఇప్పుడు ఆయన శాఖ ఉన్నది బలంగా చూస్తున్నాడు. విద్యాశాఖకు కూడా ఒక మంత్రి ఉంటే ఆ విద్యాశాఖలో పరిస్థితి లేదనేది తెలుస్తుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటా అంటారు. దాంతో పాటు విద్యాశాఖకు కొఠారి కమిషన్ తెలిపినటువంటి నిధులను కేటాయించాలి అంటున్నా. ఈ కొఠారి కమిషన్ ఎంతవరకు నిధులను కేటాయించాలో? విద్యారంగానికి 30% నిధులు కేటాయిస్తే ప్రైవేట్ కంటే బ్రహ్మాండంగా విద్యాభివృద్ధి చెందిద్ది అని చెప్పింది కొఠారి కమిషన్. ఆ కొఠారి కమిషన్ మీరు పరిగణలోకి తీసుకొని 30% నిధులు కేటాయించే పరిస్థితి తీసుకురండి అంటానా. ఇప్పుడు మళ్ళీ మీరు ఆ పెట్టబోయే బడ్జెట్లో 30% నిధులు కేటాయించండి ప్రైవేటుకు దీటికి ఎందుకు మనం అభివృద్ధి చేయలేమో చూద్దాం. కార్పొరేట్లకు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కార్పొరేట్ స్కూళ్లను వెంటనే మీరు సీజ్ చేయండి. నిజంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో చాలా అద్భుతంగా చెప్తున్నారా? ఒక్కొక్క స్కూళ్ళల్లో ప్రైవేటు కాలేజీలు స్కూళ్ళల్లో చచ్చిపోతున్నారండి. దాని మీద ఎందుకు స్పందించరు? తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు ఈ మధ్య కాలంలో చనిపోయారు కదా. మరి దాని మీద ఎందుకు స్పందించరు? ఎక్కడైతే ఏ స్కూళ్ళనైతే చనిపోతున్నారో దాని మీద సమగ్ర విచారణ జరిపి వెంటనే సీజ్ చేయించండి కార్పొరేట్ స్కూళ్ళను, కాలేజీలను. ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వ బడులే మీ పక్కన పెట్టి ప్రైవేటు తరహాలో పోతా ఉన్నారంటే అసలు ప్రభుత్వ లోపమా లేదంటే విద్యా వ్యవస్థ గాడి లేకపోవడమా? 100% ప్రభుత్వ లోపమే అని నేనంట. ప్రభుత్వ లోపమే అంట. ఎందుకు అనంటే, అరకొర నిబంధనలు ఉన్నా కూడా, అరకొర అవకాశాలు వసతులు ఉన్నా కూడా ప్రైవేట్ కార్పొరేట్లకు చిన్న ప్రైవేట్ స్కూల్ కాదు, కార్పొరేట్లకు అనుమతులు ఇస్తున్నారు వీళ్ళు. అనుమతులు ఇచ్చి
కనీసం దాని మీద ఒక అవగాహన లేదు. వాడేవాడని వచ్చి ఫోటో దిగంగానే ఒక మంత్రి ఫోటో దిగుతాడు, ఒక కలెక్టర్ ఫోటో దిగి 10 GB అనే దానికి వీళ్ళు ప్రచారకర్తలుగా ఉండరు. ఏ స్కూల్ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఏనాడు వీళ్ళు ప్రభుత్వ స్కూళ్ళకి వచ్చి ప్రభుత్వ స్కూళ్ళల్లో 10% GPA సంపాదించిన విద్యార్థులు లేరా అండి? ఉన్నారు. ఎందుకు లేరు? చాలా బ్రహ్మాండమైన మేధస్సు కలిగిన విద్యార్థులు ఉన్నారు. చాలా మంది ఉన్నారు. విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివి IPS IAS అయ్యేటోళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళని మీరు అభినందించిన స్థాయి ఏంది? ఎవరినో ఒక్కరు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరినో ఇద్దరినో వాళ్ళు బాగా వచ్చి సోషల్ మీడియాలో ఏదో ప్రభావం వస్తే తప్పితే వాళ్ళను మీ క్యాబినెట్లకు పిలిచి సన్మానం చేసే పరిస్థితి లేదు. మీరు ఒక్కసారి ప్రభుత్వ స్కూళ్ళకి పోండి, ఎంతమంది విద్యార్థులు వాళ్ళ మేధస్సుని ఎంత ఉపయోగిస్తున్నారో తెలుస్తుంది. నా జనరల్ సలహా మీరు పోయి చూడండి. అసలు చెకింగ్ అనే ముచ్చటే లేదు కదా. అసలు నేను ఏమంటున్నా, MUO పోస్టులే ఖాళీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. MUO పోస్టులను ఖాళీగా ఉంచుకొని వాటిని పర్యవేక్షణ చేసేటోడు లేకుండా, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోకుండా, వాళ్ళకి ఏమి ఇవ్వాలో తెలుసుకోకుండా ఒక స్టేట్మెంట్ బలంగా ఇచ్చేసిర్రు, ప్రైవేట్కి ధీటుగా పోటీ పడతలేమని. ఏమున్నది ప్రైవేట్లో? ఒకసారి చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఉన్నదేంది, ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల్లో లేదేంది? అన్నీ ఉన్నప్పటికీ ఎందుకు ఇలా అవుతుందనే దాని మీద మనకు చర్చ. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో అరకొర చదివిన వాళ్ళని పెట్టుకుంటారండి, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇప్పుడు PG ఫెయిల్ అయిన వాళ్ళను. మనకంటే ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేసే టీచర్ల కంటే గొప్పలా కాదు. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో చెప్పే టీచర్లు TGT PGT ఎంతో సబ్జెక్ట్ ఉన్న టీచర్లు చెప్పినా కానీ గాడనే వాళ్ళ పేరు కూడా రాని పరిస్థితుల్లో ఉన్నది. ఇప్పుడు అట్లీస్ట్ డిగ్రీ చదివిన క్యాండిడేట్ చెప్తే ఇంగ్లీష్లో వాడు వర్డ్స్తో సహా మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఎందుకు? ఇది టీచర్ల లోపమే అంటారా, లేదంటే ప్రభుత్వ లోపం అంటారా? నేను మొదటి నుంచి అదే అంటున్నా. గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, సంవత్సరం అవుతుంది కాబట్టి నేను ఒక బలమైన కామెంట్ ఇవ్వలేకపోతున్నా. అంటే మంత్రి గారు ఇంటలెక్చువల్, విద్యా వ్యవస్థ మీద చాలా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి. ప్రైవేట్ స్కూళ్ళల్లో బట్టి చదువులు ఉంటున్నాయి. అందుకోసమే ప్రైవేట్ స్కూళ్ళను ఆ కార్పొరేట్ స్థాయి స్కూళ్ళల్లో, కాలేజీలలో అవి ఏవైతున్నాయో అవి నిబంధనలు పాటించిన వాటిని సీజ్ చేయండి ఒక సలహా. వాటిని ఒక్కసారి పక్కకు పెడితే ప్రభుత్వ స్కూళ్ళకు మనం ఏం చేస్తున్నామో అది చెప్పమంటున్నా. మన ప్రభుత్వం ద్వారా ఏం చేస్తున్నామో చెప్పమంటున్నా. సింగపూర్ తీసుకుపోయి శిక్షణ ఇచ్చేందుకు అసలు ప్రభుత్వ టీచర్లకు ఏం కావాలనో అడగండి, ప్రభుత్వ విద్యార్థులకు ఏం కావాలనో అడగండి, చెప్తారు వాళ్ళు చెప్పింది చేయండి చాలు. ఇప్పుడు వాళ్ళ దగ్గరనే ఒక్కసారి ప్రభుత్వ రంగంలో ఉన్న ఉపాధ్యాయులందరినీ, ఉపాధ్యాయ మేధావులలో ఉండే అందరిని పిలుచుకొని, అయ్యా మన ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాలి అని అంటే ఏం చేయాలి అని అడగండి. ఆకునూరు మురళి గారే ఉన్నారు కదా మీ ప్రభుత్వంలో సలహాదారులు, ఆయన అడిగితే చెప్తాడు కదా. కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్లో విద్యా అభివృద్ధి చెందింది కదా, ఆడ కూడా ఇంగ్లీష్ మీడియం తరహాలో. ఈడ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అభివృద్ధి చెందదు? ఒక్కసారి మంత్రి గారు మీరు సింగపూర్ పంపించాల్సిన అవసరం లేదు, ఒక్కసారి కేరళకు పోయిరండి. కేరళకు పోయి వస్తే కేరళలో CPM పార్టీ లాంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మీకు తెలుస్తుంది. అంటే నెంబర్ 1 ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. వాడు అక్కడ చదువుకొని ఏ దేశం పోయినా బతకగలుగుతున్నాడు. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు లేదు అట్లా? అందుకోసమే అక్కడ CPM పార్టీ ప్రభుత్వమే చేస్తున్నటువంటి కృషిని ఒక్కసారి మీరు అధ్యయనం చేసిరండి. సింగపూర్ వద్దిగా కేరళ దంకపోండి, అనవసరంగా డబ్బులు కాదు. దీన్ని చూసుకుంటే ఈ ప్రైమరీ స్కూల్ నుంచి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఒక దీన్ని పెట్టాలనుకున్నాడు. అసలు అద్భుతం. అసలు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ స్కూల్ సాధ్యమైతే అంటావు? అది 100% మంత్రి గారు అది చాలా పూర్తి స్థాయి అవగాహనతోనే చాలా విజన్ ఉన్న ఆలోచన. అందుకే నిజంగా శ్రీధర్ బాబు గారు విజన్ ఉన్న నాయకుడు అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు, ఒక విద్యావేత్త అని అంటూ ఉంటారు. సో దీన్ని అసలు ఇది సాధ్యమవుతుందా? అసలు ఆయన చాలా నేను అదే అంటున్నాండి, పూర్తి స్థాయి అవగాహనతో మాట్లాడాడు. కల్పిస్తాం అనలే, ప్రైమరీ తరగతుల నుంచే విద్యార్థులకు కల్పించాలని మంత్రి సూచించారు అని చెప్పిండు. సూచించడము ఒక భాగము, సంతోషం. అది ఉంటే నిజంగా కృత్రిమ మీద అవసరం ప్రస్తుతానికి కూడా. అదే స్థాయిలో చేయగలుగుతాము అనేది ఒకసారి నేను ఏమంటున్నా అంటే, మీరు అనుకోవడమే కాదు, ఒకసారి ప్రతిపక్షాలను కూర్చుని. లేదు ప్రతిపక్షాలు కాకపోతే ప్రతిపక్షాలు ఉన్నప్పటికీ అది లేదని పోట్లాడుతూ ఉన్నాయి కదా, ప్రతిపక్షాలు కూర్చున్న పొజిషన్లు ఉన్నాయంటారా? మరి ప్రభుత్వం పిలిస్తే ఎందుకు పో? ప్రతిపక్షాలు వద్దు, విద్యావంతులు ఉన్నారు కదా, మేధావులు, విద్యార్థి సంఘాలు ఉన్నాయి కదా, సీనియర్ IAS విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఈరోజు మీరు ఒకసారి
గూగుల్లో కూడా చూడండి. ఎస్ఎఫ్ఐ అనే విద్యార్థి సంఘం 70 నుంచి కూడా ఈ దేశంలో విద్యారంగం శాస్త్రీయంగా అభివృద్ధి చెందాలి అంటే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో రెండిట్లలో కూడా విద్యారంగానికి తగిన నిధులు కేటాయించాలని కొట్లాడుతుంది. మీరు అటువంటి దాంట్లో ఉన్న మేధావులను ఒకసారి తీసుకోండి, అట్లా విద్యార్థి సంఘాలు అన్నింటిని ఒకసారి పిలిపించుకోండి. వాళ్ళు చిన్నోళ్ళు అయినా మంచిదే, చిన్నోళ్ళు కావచ్చు, వాళ్ళ స్థాయిలో అవగాహన చెప్తారు. లేదు విద్యార్థి సంఘాలతో మీకు ఇబ్బంది అనుకుంటే ఖచ్చితంగా విద్యావంతులను మేధావులను పిలిపించండి. ఆకునూరు మురళి గారు ఉన్నారు, తర్వాత ఇటు వస్తే చాలా మంది ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు ఉన్నారు, అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు ఉన్నారు. ఇట్లాంటి మేధావులు ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించుకొని ఒకసారి అడగండి విద్యారంగం అభివృద్ధి చెందాలంటే ఏం చేద్దామని. ఒక్కసారి మీ కేబినెట్లో దయచేసి శ్రీధర్ బాబు గారికి ఈ వేదిక ద్వారా నా సూచన, శ్రీధర్ బాబు గారే దీని మీద ఒక బాధ్యత తీసుకొని ఆయన వ్యక్తిగత బాధ్యత తీసుకొని ఒక్కసారి మీ కేబినెట్లో కూర్చుని పెట్టుకొని వాళ్ళతో విచారించండి విద్యారంగం ఎట్లా అభివృద్ధి చేద్దాము అనేది. డెఫినెట్లీ మొదటి ప్రియారిటీ ఏంటంటే ఫస్ట్ విద్యాశాఖ మంత్రిని చేయాలి. చేస్తే ఈ విద్యను గాడిలో పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్లనే ఈ ఎక్కడైతే పోస్టులు ఉన్నాయో అవి భర్తీ చేస్తే సో దాన్ని కూడా కొంచెం విద్యార్థులకు వచ్చే పొజిషన్లో ఉన్నాయంటున్నారు. దీని మీద మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలన్నా. ఇంకొకటి చిన్న ఇన్ఫర్మేషన్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రైవేటుకు ప్రభుత్వానికి మధ్య అసలు ఏంటి తేడా ఉంటుంది? అసలు తేడా ఏంటంటే నేను ఇందాక అదే చెప్పిన, ప్రైవేటు కార్పొరేటు విద్యా వ్యవస్థను వ్యాపారం చేసింది. వాడు వ్యాపారం కోసం మాత్రం నడిపిస్తాడు. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకున్న పిల్లలకి సమాజం మీద వాళ్ళకు ఏ గోల్స్ కొట్టాలి, ఎంత ర్యాంక్ తెచ్చుకోవాలనేదే ఉంటుంది తప్పితే ఈ సమాజం మీద పూర్తి అవగాహన ఉండట్లేదు. ఒక ప్రభుత్వ స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళల్లో మాత్రమే నైతిక విలువలు దొరుకుతాయి. విద్యార్థి ఎదుగుతున్నాడు అని అంటే ర్యాంకులు మాత్రమే కాదు, నైతిక విలువలు కూడా అవగాహన. వాడికి జీతం ఎంత వస్తుందో కాదు, ఈ సమాజానికి ఆ విద్య ద్వారా ఏం చేయగలుగుతాడు అనేది కావాలి. అందుకోసమే మీరు ఇవ్వండి. నేనేమంటున్నా అంటే మంత్రి గారికి ఇంకో సూచన, మీ వేదిక ద్వారా కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని పెట్టండి తెలంగాణ రాష్ట్రంలో. ధైర్యం చేసి శ్రీధర్ బాబు గారు అనుకుంటే ఎంత పని కాదు అది. ఆయన అనుకుంటే ముఖ్యమంత్రి గారితో చెప్పి దానికి అవసరమైతే మార్గదర్శకాలు చేపించే అంత సత్తా ఉన్న నాయకుడు. ఒకవేళ వచ్చే ముఖ్యమంత్రి స్థాయికి పోయే నాయకుడు ఆయన ఇంటెలెక్చువాలిటీ ఉంది కాదని మనం అంటలేము. అందుకోసమే కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఒక ప్రతిపాదన పెట్టాలి అని ఆయన కోరుతున్నాం మీ వేదిక నుంచి. కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రతిపాదన పెడితే ఏమైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి స్థాయి కొడుకు నుంచి కూడా సామాన్యుడి కొడుకు వరకు ప్రభుత్వ బలాలు చదువుతారు. ఎందుకు పరిగెత్తదో చూద్దాం ప్రభుత్వ వ్యవస్థ. అవును, ఒక ప్రభుత్వ స్కూల్లో పనిచేసే టీచరు ఆయన కొడుకు ఇంగ్లీష్ మీడియం చదవాలని కార్పొరేట్ స్కూల్లో వేస్తున్నాడండి. అట్లా ఎందుకు వేయాలి? ఇప్పుడు చాలా మంది ఏం కామెంట్ చేస్తారంటే ప్రభుత్వ స్కూళ్ళ టీచర్ల మీద వాళ్ళకే నమ్మకం లేదా అని. కానీ వాళ్ళకేముంటుంది, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో మేము విద్యావంతులు ఉన్నందుకు మా పిల్లలు కూడా చదవలేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళ జీతాలను అది చేసుకొని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. అదో భాగం. కానీ వాళ్ళలో మనసులో ఉన్నది కూడా ఏంది అని అంటే కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టినాక మేమెందుకు చదివి ఒక్కరి దగ్గర నుంచి కాదు, ఎమ్మెల్యేల కాడ నుంచి మంత్రుల కాడ నుంచి వద్దాం. కామన్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని పెడితే అందరు పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళకి పోతారు. ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకోకపోతే రేషన్ బియ్యం కట్ చేద్దామని చెప్పండి. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మీరు ఏ రూపాయి చెల్లించకపోయినా ప్రజలు కొట్లాడతారు, ఆటోమేటిక్గా ప్రజలు కొట్లాడతారు. ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టి మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ విద్యారంగంలో మార్పులు జరగాలి అని అంటే మీరు మార్పులు చేయకపోతే ఓట్లు ఏమంటారు. ఇగో ఈ పరిస్థితి వస్తుంది. అందుకోసమే ప్రభుత్వాలు ఎన్నడూ కూడా కామన్ ఎడ్యుకేషన్ సిస్టానికి మొగ్గు చూపవు. అందుకోసం మనం ఇప్పుడు మంత్రి గారు చాలా అవగాహనతోనే ఉన్నారు కాబట్టి ఆ కామెంట్ చాలా బాధాకరం. ప్రైవేటుకు ధీటుగా పోటీ పడలేకపోతున్నాం అని అంటే వాడికో మంత్రి ఉండడు, ఎవడుండడు. వాడు బిజినెస్ను డెవలప్ చేసుకునేటోడికి మనం ధీటుగా పోలేకపోతున్నాం అని అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో తీసుకొచ్చేటోడిని ఒక ప్రభుత్వ స్కూళ్ళల్లో తీసుకొచ్చేటోడిని ముందర పెట్టండి. ఎవడు బాగా మాట్లాడుతున్నాడు, మోరల్ వాల్యూస్ ఉన్నాడు, ఎవడున్నాడో తెలుస్తుంది. ప్రభుత్వ టీచర్ల దగ్గర పెరిగినోడు అద్భుతంగా విజయాలు సాధిస్తాడు. వాని టెక్నాలజీ ఈరోజు సోషల్ మీడియా ఎంత వేగంగా పరిగెడుతుందో ప్లాట్ఫామ్ లాగా తయారైపోతుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా అంతే సామర్థ్యం ఉంటుంది. కానీ వాళ్ళకి కావాల్సింది అందిస్తలేరు మీరు.
వాళ్ళకి కావాల్సింది ఈ సంవత్సరం అవుతుంది కదా, ఇంకా 4 ఏళ్ల లోపు మంత్రి గారు ఇచ్చే బడ్జెట్లో 30% నిధులను కేటాయించండి. మీరు టీచర్లను సింగపూర్ పంపించాల్సిన అవసరం లేదు. సింగపూర్ వాళ్ళు వచ్చి మన దగ్గర ఏం నేర్చుకోవాలో నేర్చుకొని పోతాం. కాబట్టి ఆ పని చేయండి మంత్రి గారు. ఆ పని ఆయన అనుకుంటే చేస్తాడు కదా. మీ వేదిక నుంచి చెప్పండి 30% నిధులు కేటాయించాలని మొట్టమొదటిగా ఒక డిమాండ్ పెడుతున్నాం. ఈ సింగపూర్ పంపించే బదులు సింగపూర్ పంపించే నిధుల నుంచి ఎన్నో అయితే కదా, అది ప్రజల నిధులే కదా, ప్రజల నిధులు వాటిని పంపించే బదులు ఆ నిధులను ప్రభుత్వ విద్యా రంగానికి ఖర్చు పెట్టండి. చూద్దాం ఏం జరుగుతుందో. లేదు మీ జీతాలు తగ్గించుకొని ఇప్పుడు ప్రభుత్వానికి సపరేట్ బడ్జెట్ కేటాయించాలని నిధులు లేవనే బదులు మీ జీతాలు తగ్గించుకొని ప్రభుత్వ విద్యారంగానికి మీరు ఖర్చు పెట్టండి. మంచి మేలు చేసిన వాళ్ళు అవుతారు, పూజిస్తారు. తెలంగాణలో ప్రజలు విద్యార్థులు మిమ్మల్ని పూజిస్తారు. ఒక నాయకుడు మనకు పాటుపడ్డాడు 100% మిమ్మల్ని పూజిస్తారు అంటున్నా. మీరు మీ జీతాలకి కట్ చేసుకొని ఆ నిధులు ప్రభుత్వ విద్యారంగానికి కేటాయించండి. చాలా అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఈ టూర్లు బంద్ చేసుకొని ఆ టూర్ల నిధులు ప్రభుత్వ విద్యారంగానికి మళ్ళించండి. నేనేమంటున్నా అంటే ఎప్పుడు కానీ గణేష్ గారు, ఈ దేశం ఈ రాష్ట్రం సర్వనాశనం కావాలి అని అంటే అనుబాంబులు వేయాలి, ఇంకోటి వేయాల్సిన అవసరం లేదు. విద్యారంగాన్ని ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేస్తే జాలిగా ఇక వాడు మూర్ఖుడు, రాజకీయ కూలిగా మారుతాడు, ఉన్మాదిగా మారుతాడు. ఈరోజు నైతిక విలువలు ప్రధానంగా కోల్పోవడానికి కారణం ఎవరు, ఎక్కడి నుంచి పోతుంది? ఒకసారి ప్రైవేట్ స్కూల్లోని తీసుకొచ్చి కార్పొరేట్ స్థాయిలో చదువుకొని 10 GPA వచ్చిన వాళ్ళు తీసుకొచ్చి మనం మాట్లాడమని వాడు ఇంగ్లీష్లో ఏ ర్యాంక్ కొట్టాలి, ఏం సాధించాలి, ఎంత జీతం సంపాదించే ఉద్యోగం కొట్టాలి అదే చెప్తాడు. కానీ మన ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని తీసుకొచ్చి ఇప్పుడు వాడు బట్టి పట్టి చదువుతాడు కాబట్టి సమాజం మీద ఉన్న విలువలు ఇవన్నీ తెలియదు. ఏంటి ఒకటే సబ్జెక్ట్ తెలుసు, సబ్జెక్టు తెలుసు. మనకి కరెక్ట్గా మ్యాటర్ తెలియకనే కదా. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు 10/10 GPA వచ్చిన ముంబై సిటీలో ఇచ్చిపెట్టు, అవును వాడు వస్తాడా? మనకేం తెలియని పొజిషన్. అదే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల చదివిన ఒక క్యాండిడేట్ ముంబై సిటీలో కాదు, అక్కడ UK సిటీలో ఇచ్చిపెట్టినా కానీ మనోడు రాగలుగుతాడు. ఎందుకంటే సమాజం ఏమైనా పట్టు ఉంటుంది, అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఈ కామెంట్ వెనకాల అంత చిన్నగా ఉన్నదని నేను ఏమనుకుంటలేను. ఎందుకు అని అంటే ఇప్పుడు ప్రభుత్వ కారణాలను అధ్యయనం చేసి శ్రీకారం చుట్టాలి అని ఒక చెప్తా ఉన్నారు అనమాట. నేను అందుకే బాధపడుతున్నాను. అందుకే అన్న ఒక ప్రభుత్వ ప్రతినిధి ఓ ప్రైవేట్ సెక్టర్ ఇప్పుడు ప్రభుత్వము అధికారంలో ఉండి అనుమతులు ఇస్తే వాడు నడిపించుకోవాలి. అనుమతులు వానికంటే శక్తి సామర్థ్యం లేని వాళ్ళ మన ప్రభుత్వ విద్యారంగంలో ఉన్న వాళ్ళు వచ్చాడు. ఎంత తెలివికాల వాళ్ళు ఉన్నారు, చాలా మంది మేధావులు ఉన్నారు కదా. మరి ఎందుకు ఇంత బలమైన కామెంట్ ఇవ్వాలి? ఒక ప్రభుత్వ విద్యారంగం మీద ఇంత బలమైన కామెంట్ ఇవ్వాలన్నా? దీనివల్ల ఏమవుతుంది అంటే నిజంగానే ప్రభుత్వ రంగంలో ఎవరు చదువుతలేరేమో అన్న అభిప్రాయం పడుతుందేమో నాకు అనిపిస్తుంది. అట్లా అంటే అది కూడా నా వ్యక్తిగత అభిప్రాయమే. మంత్రి గారు మన నియోజకవర్గంలో, మన మంత్రి నియోజకవర్గంలో కదా, మంత్రి నియోజకవర్గంలో ఒక్కసారి మీరు ప్రభుత్వ పాఠశాలలో స్పెండ్ చేయండి. ఒక 4 రోజులు టూర్ పెట్టుకోండి, మీరు స్పెండ్ చేయండి. మన ప్రభుత్వ విద్యార్థులు ఏ స్థాయిలో చదువుతున్నారో మీకు అర్థమవుతుంది. వాళ్ళ విజ్ఞానాన్ని చూస్తే మీరు అబ్బురపడతారు. అంత ఆ స్థాయిలో ఉన్నారు మన మంత్రి నియోజకవర్గంలోనే. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మేధావి విద్యార్థులు ఉన్నారు, మేధస్సు కలిగిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి కావాల్సినవి మీరు ఇవ్వండి. ఆ ప్రైవేట్ వాళ్ళని వదిలేద్దాం, కార్పొరేట్లను వదిలేద్దాం. కార్పొరేట్లను మీరు వాళ్ళు నిబంధనలు పాటించరు, వాళ్ళని ఒక్కసారి చూసుకోండి గట్టిగా. ఇప్పుడు ప్రైవేట్ వ్యవస్థను రద్దు చేస్తే ప్రభుత్వ పాఠశాలలకు మరి క్యూ పడతారు అంటారా? మరి 100% రద్దు చేయమంటలే, మనం రద్దు చేయాల్సిన అవసరం లేదండి. నేనేమంటున్నా అంటే ప్రభుత్వ వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ వ్యవస్థను బలపరిస్తే చాలు. ప్రభుత్వ వ్యవస్థను బలపరిస్తే చాలు అంటున్నా. ప్రైవేట్ వ్యవస్థను రద్దు చేయడం కాదు, ప్రైవేట్ వ్యవస్థను రద్దు చేయడం వద్దు, ప్రభుత్వ వ్యవస్థను బలపరచండి. ప్రైవేట్ వ్యవస్థ అదే రద్దు అవుతుంది. కానీ మీరు ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థను విద్యారంగంలో నిధులు కేటాయించకుండా, ఖాళీలు భర్తీ చేయకుండా, లేదు అని అంటే కామన్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని అందించకుండా, ఇవన్నీ చేయకుండా ప్రభుత్వ వ్యవస్థ కుంటుపడుతుంది అని అంటే ఎవరు చేస్తారన్నట్టు దీని అర్థం. ఇప్పుడు
నేనేమంటా నా చేతిలో కత్తి ఉంటుంది కానీ నాకే ప్రమాదం ఉన్నదంటే ఏమన్నట్టు? అవును కత్తినోడి చేతిలో ప్రమాదం ఉండే కత్తినోడి చేతిలో కత్తినోడికి ప్రమాదం ఏందండి? అవును నువ్వు ప్రభుత్వమే ఆయుధం, వాడు ఏం ఆయుధం లేనోడు నిన్ను అంటే వాడు పాలిస్తున్నాడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని? కాదు కదా. కాదు. కాబట్టి ఒక ఇంటలెక్చువల్గా ఉన్నటువంటి మంత్రి, విద్యావంతుడు ఈ కామెంట్ చేయడం చాలా బాధాకరం. అందుకోసం పర్సనల్ ఇనిషియేటివ్ తీసుకొని మంత్రి గారు ముఖ్యమంత్రి గారిని గైడ్ చేసి తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే రాబోయే బడ్జెట్లో 30% నిధులు కేటాయించండి, ఈ సింగపూర్లు పంపించే పని బందీ చేసుకొని 30% నిధులు కేటాయిస్తే టీచర్లు ఏం చేయాలో చెప్తారు. చెప్తారు ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక విజన్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఏం చేయాలో చెప్తారు. వాళ్ళకి కావాల్సినవి మీరు అడిగి చేయండి, ఖాళీలు ఉన్న వాటిని భర్తీ చేయండి. ఇంకా మీకు ఇంకేమైనా కావాల్సి వస్తే, ఇంకా ఎక్కువ టెక్నాలజీ ఉంటే, నేను చెప్పిన కదా విద్యార్థి సంఘాలలో బయట దేశాలకు పోయి చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో నిత్యం కొట్లాడే సంఘాలు కూడా ఉన్నాయి. అవును, వాటిని పిలిపించుకొని అడగండి, సలహాలు సూచనలు చాలా బ్రహ్మాండంగా చెప్తారు. మీరు ఎక్కడ దాకా పోవాల్సిన అవసరం లేదు. సరే ఓకేనా. సరే ఇదంతా మనం ఒక నిమిషం పక్క పెట్టుకుంటే, ఇప్పుడు మనకు విజన్ ఉన్న నాయకుడు, ఒక విద్యావేత్త, ఇదివరకు ఒక 5-6 సార్లు ఆ ఎమ్మెల్యే గెలిచిండు, ఒక మంత్రి స్థానంలో కూడా ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్ మంత్రి స్థానంలో ఉన్నారు. సార్ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఎలా ఉండబోతుంది, అసలు ఎలా ఉంటుంది? మనం ఆ కామెంట్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళది ప్రభుత్వం, వాళ్ళ పార్టీ వ్యవస్థాగత నిర్ణయం. సరే ఒకవేళ ముఖ్యమంత్రిగా ఉండాలి, ముఖ్యమంత్రిగా సార్ అంటే వ్యక్తిగతంగా మనం లా అండ్ ఆర్డర్ విషయంలో అయినా, విద్యా వ్యవస్థ అయినా కానీ ఏదైనా కరెక్ట్గా ఉంటుంది అంటారా? అంటే నేనేమంటున్నా అంటే, ఆయన ఆ స్థాయిలో విద్యావంతుడు అయి ఉండొచ్చు, మంచి ఇంటలెక్చువల్, అది వరకే చెప్దాం. కానీ ముఖ్యమంత్రి కావాలంటే మనమే ప్రతిపాదించినట్టు అవుతుంది. అది ఆ పార్టీ వ్యవస్థాగత నిర్ణయం. రేవంత్ రెడ్డి గారున్నా, ఇంకోరున్నా, ఆ క్యాబినెట్లో ఎవరున్నా, వాళ్ళు ఎవరు పనిచేసినా ఈ సమాజానికి మంచి జరగాలని కోరుకుందాం. నెక్స్ట్ ఆయన అవుతుందా కాదా వాళ్ళ పార్టీ చూసుకుంటుంది. మనం దాన్ని చెప్పే అంటే మనం ఆ స్థాయిలో నిర్ణయాలు చేసే పరిస్థితి మంచిది కాదు, అది మంచిది కాదు. ఆ సూచన అసలు ఎంత మన నియోజకవర్గం మంత్రి అయినా కూడా మనం అది చెప్పితే ఆ పార్టీ నిబంధనలు ఆ నిర్మాణానికి వ్యతిరేకమవుతుంది. కాబట్టి మనం ఆ స్థాయిలో పోలేం. కానీ ఆయన ఒకవేళ భవిష్యత్తులో అవుతాడంటే సంతోషిద్దాం, దాన్ని ఏముంది, మన నియోజకవర్గానికి ఇంక నిధులు ఎత్తడేమో చూద్దాం. కానీ ఒక మాట ఇంకోటి ఏంది అని అంటే, వేదిక తరఫున మంచి నియోజకవర్గంలో కూడా విద్యాభివృద్ధి కోసం ఇంకేమన్నా ఎక్కువ శాతం నిధులు తెచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా మన మంత్రి నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి, మంత్రి గారు వాటి మీద దృష్టి పెట్టి చేయాల్సినవి ఉన్నాయి. భవిష్యత్తులో మేము కూడా వాళ్ళకి సూచనప్రాయంగా చేయబోతా ఉన్నాం. కాబట్టి విద్యారంగాన్ని బలపరచాలని కోరుకుందాం ఖచ్చితంగా. ఓకే అన్న, మీ అమూల్య సమయం మాకు కేటాయించి విద్యారంగం మీద మీ అమూల్యమైన ఆవిష్కరణ ఎలా ఉందో చెప్పినందుకు ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే మిత్రులారా, అసలు ఇది కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావడం, ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, మన దగ్గరనే అధునాతన టెక్నాలజీ ఉన్నది, మన దేశంలో అధునాతన అక్షరాస్యత ఉన్నది అని చెప్పి మన మిత్రుడు చెప్పిన విధంగా అయితే చూసుకున్నాం. చూస్తూనే ఉండండి ఇదే నిజం టీవీ. ఇంకా మంచి కంటెంట్ మీకు వస్తూనే ఉంటుంది. నమస్తే, జై హింద్.